యాంకర్ శ్రీముఖి రవి గారికి నేను ఒకటి చెప్పాలి సార్. మీ ఎపిసోడ్లన్నీ చూస్తా సార్. గత కొంతకాలంగా మీ ఎపిసోడ్లన్నీ చూస్తున్నాను నేను. లాస్ట్ టైం మీరు శ్రీముఖి గారు రవి గారికి ముద్దు పెట్టారు కదా, మీరు టీవీ షోలో యాంకర్స్ అనుకుంటున్నారా, లేకపోతే హాలీవుడ్ మూవీలో హీరో హీరోయిన్స్ లాగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే మీకంటే యాంకర్స్ ఎవరు లేరు అనుకుంటున్నారా, మీరే తోపు యాంకర్ లాగా ఫీల్ అవుతున్నారా సార్? నాకు అర్థం కావట్లేదు. ఉం? మీ ఇద్దరు వల్ల రవి శ్రీముఖి గారు, మీ ఇద్దరు వల్ల రాను రాను టీవీ ఛానల్ కూడా సెన్సార్ కమిటీ వస్తుందేమో. సెన్సార్ చేశాక కూడా మా ఛానల్ ఇలా ఉంది, మా ప్రోగ్రామ్ యూబై సర్టిఫికేట్ వచ్చింది, దీన్ని రిలీజ్ చేయాలన్నట్టు కూడా టీవీ ఛానల్స్ ప్రచారం చేసుకోలేము మీ ఇద్దరి వల్ల. సెన్సార్ కమిటీ కూడా వేస్తారు, ఎందుకంటే మీ అసభ్యకరమైన మాటలు, మీ వల్గర్ లాంగ్వేజ్ అన్నీ కట్ చేయలేము సార్. మీ షోకి వచ్చే స్టూడెంట్స్ని తక్కువ చేసి మాట్లాడతారు, గెస్ట్లను తక్కువ చేసి మాట్లాడతారు. అంటే కామెడీ అంటే ఒకరిని తక్కువ చేసి ఒకళ్ళు డబుల్ మీనింగ్ మాట్లాడితేనే కామెడీ సార్. శ్రీముఖి గారు, మీ సెల్ఫీ వీడియో చూసా అండి. మీ ప్రోగ్రామ్స్ మీరు చూసుకోవడానికి అంత టైం లేదు ఏదో ఉన్నారు కదా. మీ ప్రోగ్రెస్ మీరు చూసుకుంటేనే మేడం తెలిసేది మీరేం చేస్తున్నారు, మీరు కరెక్టా కాదా, మంచి మాట్లాడుతున్నారా లేదా. ఎవరిని పడితే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతారు, అంత తక్కువ ఎవరూ లేరండి. అర్థమవుతుందా? మీకు రవి గారు తక్కువేమో, రవికి శ్రీముఖి నువ్వు తక్కువేమో, కానీ స్టూడెంట్స్ ఏమి తక్కువ కాదు. అర్థమవుతుందా? వచ్చిన స్టూడెంట్స్ని ఏది పడితే అది మాట అనేసి ఆడ ఫన్ కోసం మీరు ఏ మాట అంటున్నారో అది కామెడీ కాదండి. కామెడీ చేయాలంటే చాలా విధాలుగా కామెడీ చేయొచ్చు. అర్థమవుతుందా? రవి గారు, మిమ్మల్ని ఏం అనకూడదు, మీరంతా యాంకర్ లాగా ఫీల్ అవుతున్నారు. మీ టైమింగ్ కామెడీ మంచిగా ఉంటుంది, కానీ ఏం సార్ అన్ని డబుల్ మీనింగ్లేనా? ఎట్లా సార్ చూడాల్సింది? మీరు మీ ఫ్యామిలీతో ఒకసారి చూడండి సార్. ఒకసారి కాకపోతే 10 సార్లు చూసుకోండి మీ ప్రోగ్రామ్స్. మీరు మా మీద పడేసి లేడీస్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతుంది సార్. అర్థమవుతుందా? లేడీస్ అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రోగ్రామ్స్ వచ్చిన ప్రతి స్టూడెంట్స్ని తక్కువ చేసి ఏ మాట మాడితే ఆ మాట అనటానికి అక్కడ కామెడీ ఉందేమో, కానీ చూడటానికి మేము అంత రెడీగా లేము. అర్థమవుతుందా? గుర్తుంచుకొని మంచిగా ప్రోగ్రామ్ చేస్తే మంచిగా ఉంటుంది సార్. మీకు కూడా మేమేం వార్నింగ్ ఇవ్వట్లేదు, ఇంకేమీ చేయట్లేదు, మంచి చెప్తున్నాం. రవి గారు, ఒకటి చెప్పాలంటే మీ లాంగ్వేజ్ కంటే మా ఊర్లో గేదెలు కాస్తారు కదా, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ మర్యాద చాలా బాగుంటుంది సార్ మీకంటే, మీ లాంగ్వేజ్ కంటే. అర్థమవుతుందా? మీరు కామెడీ చేయొచ్చు, మీరు ఇంకా గొప్ప యాంకర్స్ కావచ్చు. అర్థమవుతుందా? కానీ ఉండాల్సిన రేంజ్లో, ఉండాల్సిన పద్ధతిలో, ఉండాల్సిన టైమింగ్లో ఉండాలి. అర్థమవుతుందా? ఏ మాట పడితే ఆ మాట అనడానికి ఎవరో ఏం రెడీగా లేరు. అర్థమవుతుందా?